ఈరోజు ధన్యకరమైన జీవితం ఉన్నామని దేవుడు పదే పదే మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకని ప్రతి సంవత్సరం కూడా మళ్ళా ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మొదటి రాకడను మనము గుర్తు చేసుకుంటూ రెండవ రాకడలో సిద్ధపాటు కలిగి ఉండే జీవితాలుగా మనందరం కూడా మన క్రిస్మస్ పండుగ ఎంతో ఘనంగా జరుపుతున్నాం. మరి ఘనంగా జరుపుకోవడం ఏమిటి, ఘనంగా జరుపుకునే విధానం ఏంటిది అనేది కూడా మనం గ్రహిస్తున్నాం. ఆ ఘనమైన పండుగను మనం జరుపుకున్న విధానము రెండవ రాకడకు సిద్ధపాటుతో జీవించే గొప్ప విధానం అని పదే పదే అందరూ కూడా గుర్తు చేసుకొని ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మొదటి రాకడగా జన్మించిన యేసుక్రీస్తు వారు మనం రక్షించి మనం సిద్ధపాటుగా జీవింపజేసే శక్తివంతులుగా ఈ లోకంలో అందరూ కూడా నింపజేశాడు దేవుడు. అంటే ఎలాగా సిద్ధపాటుగా ఆయన ఎలాగ మనల్ని ఈ లోకంలో నిలబెట్టాడో ఒకసారి గుర్తు చేసుకుంటే, మనము పాప జీవితాలతో జీవించిన మన జీవితాలు మరణానికి పాత్రులుగా ఉన్న జీవితాలు, అలాంటి మరణకరమైన జీవితాలతో మనందరికీ కూడా రక్షకుడుగా జన్మించిన ఆ యేసుక్రీస్తు వారు ఉచితమైన కృప చేత మనలో ఉన్న పాప జీవితాన్ని తీసివేశాడు. శిలువ బలియాగం ద్వారా మనందరినీ కూడా రక్షించిన యేసుక్రీస్తు వారు. మరి మనలో పాపము లేదు అనేది ఖచ్చితంగా మనందరం కూడా గుర్తెరగాల్సిన బాధ్యత. మరి ఇప్పుడు పాప జీవితాలతో లోకంలో జీవిస్తున్నామే, మరి ఇప్పుడు మనందరం కూడా అపవిత్రమైన జీవితాలతో ఈ లోకంలో కొనసాగుతున్నాము, లేక భ్రష్టమైన స్వభావాలతో ఇందులో జీవిస్తున్నామేమో. మరి ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళా నెరవేర్చుకొని ఈ క్రిస్మస్ తర్వాతి ఆదివారంలో కూడా మా క్రిస్మస్ ఛాయను మనకి ఈరోజు గుర్తు చేస్తూ ఆ మొదటిగా జన్మించిన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తూ ఈ క్రిస్మస్ తర్వాతి ఆదివారంలో దేవుడు ఈ రకమైన 3 లేఖన భాగాల ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని మనకు సిద్ధపరుచున్నాడు. ఈ 3 లేఖన భాగాల్లో యెషయా ప్రవక్త ద్వారా ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఏంటనగా ఆయన ఆత్మపూర్ణుడైన రాజుగా వాగ్దానం చేయబడ్డ గొప్ప విధానం. చూడండి, యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించే ఆ యేసుక్రీస్తు వారి గురించి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ఈ లేఖన భాగము ఆత్మపూర్ణుడైన రాజుగా వాగ్దానం చేయబడి యెషయా ప్రవక్త ద్వారా గుర్తు చేసిన గొప్ప విధానం. మరి ప్రతి వాక్య భాగంలో మరి అపోస్తలుల పౌలు ద్వారా గుర్తు చేసే ఈ వాక్యంలో ఆయన మన స్వరూపాన్ని దాల్చిన విమోచకుడిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రియరా, ఆయన మన స్వరూపాన్ని దాల్చిన అనగా మానవ స్వరూపాన్ని దాల్చి లోకానికి వచ్చి మనల్ని విమోచించిన దేవాది దేవుడిగా ఆయన ప్రత్యక్షమైన సందర్భాన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి సువార్త వాక్య భాగంలో లూకా సువార్తలో ఇప్పుడే పాడుకున్నాం కదా, సుమియోను ఆనాడు ఏ విధంగా తన యొక్క ప్రవచన గీతాన్ని పాడుకున్నాడో ఈరోజు ఇప్పుడు పాట ద్వారా అందరూ కూడా పాడుకున్నాం. అదే ఈరోజు ఈ అంశముగా ఇచ్చిన దేవాది దేవుడు. ఎందుకంటే సుమియోను యేసుక్రీస్తు వారిని చూడకుండా నేను మరణించను, ఈ మాట మనం చెప్పగలమా? రెండవ రాకడ వరకు కూడా నేను మరణించను అని తీర్మానం చేసుకొని మనము జీవించగలమా? ప్రియ దేవుడా, ఎందుకనగా ఆదాము అమలు చేసిన పాప ఫలితమే మనందరి యొక్క మరణము, మొదటి మరణం అనేది మనందరికి సంభవించింది. అయినా కానీ ఈరోజు దేవుని కార్య ముందు అన్ని సాధ్యమే అనడానికి నిదర్శనమే ఆమె సుమియోను యొక్క జీవిత విధానం. అదే మొదటి మరణం సుమియోను కూడా పొందాలి కదా. మరి మరణం చూడకుండా నేను యేసుక్రీస్తు వారిని చూసినంత నేను మరణము పొందను, మరణించను అని తీర్మానం ఎలాగా పలికాడు? ఆ గొప్ప పరిచయం ముందుగానే ఎందుకు పలికాడు? ఎలాగ పలికాడు? ప్రియ దేవుడారా, మొదటి మరణం ఉంది, సుమియోను ఉంది, కానీ యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు నేను మరణించను అని దేవుని గొప్ప కార్యం
సాధ్యం చేయించుకున్న సుమియోను గీతాన్ని రోజు అందరూ గుర్తు చేసుకున్నాం. ఎందుకనగా సుమియోను ఎలాంటివాడు? భక్తిపరుడు, నీతిమంతుడు, మా దేవుని యందు అత్యంతమైన విశ్వాసం కలిగిన వాడు కనుక మరి ఆ గొప్ప ప్రవచనము ఎలాగ నెరవేర్చబడిన సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అని రోజు మన పట్ల కూడా ఆ రీతిగా జీవించినట్లయితే, మా సుమియోను జీవించిన జీవితం మనం కూడా జీవించినట్లయితే, మా దేవుడు మనతో కూడా ఆత్మతో కలిగించిన ప్రతిదీ కూడా మనలో నెరవేరుతుందని ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా సుమియోను జీవించిన ఆ జీవితం మనకి ఉన్నట్లయితే మా ఖచ్చితంగా ఆత్మ ద్వారా పలికే ప్రతి మాట కూడా నీ ద్వారా కూడా నెరవేర్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అదే ఈ రోజు ఆయన సమస్త జనులకు వెలుగుగా బయలుపరచబడ్డ ఈ గొప్ప సందర్భాన్ని ఇప్పుడు లేఖన భాగాల ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు లేఖన భాగాలు ధృవీకరించి మా చక్కటి అంశంతో దేవుడు వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఏకరగా సిద్ధపరచబడ్డ నిరీక్షణలో సాగిపోతున్నావా? క్రిస్మస్ తర్వాత ఆదివారం కనుక ఆల్రెడీ ఆయన రక్షకుడుగా జన్మించాడు. నిన్ను సిద్ధపాటుగా నీ జీవితాన్ని మలిచాడు. ఎలాగా? మనలో ఉన్న పాపాన్ని తీసివేసి సిలువ బలియాగంగా అర్పించుకొని మనందరూ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చాడు యేసుక్రీస్తు వారు. అంటే మనందరూ కూడా రెండవ రాకడానికి సిద్ధపాటు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళాడు? దేనికి వెళ్ళాడు? మన తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? చెప్పండి ఏమన్నా. ఎందుకు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? తండ్రి కుడి పార్శ్వన ఎందుకు కూర్చున్నాడు? మనందరికి కూడా స్థలాలు సిద్ధపరచడానికి. ఎందుకంటే లోకంలో జీవించిన యేసుక్రీస్తు వారు కనుక మరి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి వెళ్ళాడు. అలా తిరిగి రెండవ రాకడగా రాబోతున్నాడు. మరి అందరూ మనం ఏం చేయాలి? ఆ సిద్ధపాటుతో జీవించే గొప్ప విధానంలో నిరీక్షణ కలిగి ఉండే పిల్లలుగా ఉండాలి. నిరీక్షణ అంటేనే అర్థం ఏంటి? మా యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటి? పరిశుద్ధమైన జీవితాన్ని అందించి వెళ్ళాడు. పవిత్రమైన జీవితంతో మనందరూ తీర్చిదిద్ది వెళ్ళాడు. దాన్ని కొనసాగించుకుంటూ ఆ రెండవ రాకడగా వచ్చేంత వరకు కూడా నిరీక్షణగా నేను జీవిస్తాను. అదే సుమియోను యొక్క జీవితము. ఆయన వచ్చేంత వరకు కూడా ఆ యెషయాని ఎత్తునేంత వరకు కూడా నేను మరణించను అని చెప్పి ఎంత గొప్ప ప్రవచనాన్ని తన యొక్క జీవితంలో పలికి అది నెరవేర్చబడిందో ఈరోజు మనం గుర్తు చేస్తున్నాం. అదే రోజు ఈ అంశం అనేది అర్థమైంది. సిద్ధపరచబడ్డ నిరీక్షణలో సాగిపోతున్నావా అని ప్రశ్నార్థకంగా అడుగుతున్నాను. మరి క్రిస్మస్ తర్వాత ఆదివారంలో నువ్వు తెలుసుకున్న సత్యం ఏంటి? క్రిస్మస్ పండుగ ఎంతో ఘనంగా జరుపుకున్నాం కదా. మొదటి రాకడగా జన్మించిన యేసుక్రీస్తు వారిని అలా గుర్తు చేసుకున్నాం. మరి రెండవ రాకడకి సిద్ధపాటుగా ఉండాలనే కదా. ఉన్నావా? ఈరోజు నువ్వు ఆలోచన చేసుకొని సిద్ధపరచబడ్డ నిరీక్షణలో నేను సాగిపోతున్నాను. అదే ఈరోజు అందరూ కూడా నెల రోజులు దేవుని ఆరాధించుకునే గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ. మా ఉదయం భయంకరమైన చలిలో కూడా దేవుని ఆరాధించుకునే గొప్ప విధానం అదే. ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదో మీకు మీరుగా పరీక్షించుకోండి. ఎందుకంటే మహా అయితే 150-200 మంది. ఎందుకంటే ఆహారం తీసుకుంటప్పుడు ఎంతమంది వస్తున్నారంటే 200 మంది అని అంచనా తీసుకున్నాం కదా. మరి మిగతా వారు ఏమయ్యారు? మా నెల రోజులు కూడా దేవుని స్థితించుకోవాలి, ఆరాధించుకోవాలని దేవుడు ఏర్పాటు చేసి నిబంధన ఎంతవరకు నెరవేర్చుకున్నాం? ప్రియరా, కాబట్టి ఈరోజు మనకన్నా అన్యులుగా ఉన్నవారు వారి మతాచార ప్రకారంగా ఎంత నిష్టంగా చేస్తున్నారో మనందరికీ తెలుసు కదా. మరి నిజమైన దేవుడు ప్రపంచ మానవాళికి కూడా ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునే గొప్ప విధానంలో ఈ సంవత్సరం చాలా మంది కూడా అన్యులైన వారు కూడా ఎంతో మంది రోజు క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. ఉదాహరణకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో దేవాలయం దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా దేవుని ఆరాధించుకున్న గొప్ప విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ్యం అదేదో ఒక మతమో ఒక కులం అని మరి ఏ విధంగా చెప్పుకునే విధానంలో మనందరూ కూడా కోపాలతో రెచ్చగొడుతుంటే మనం కూడా ఎవరు రెచ్చుకోకూడదు. ఎవరైనా రెచ్చగొడుతుంటే రెచ్చుకోకూడదు. మనం చేయాలి? శాంతియుతంగానే ప్రార్థన చేసుకుంటూ మన సత్యాన్ని, క్రీస్తు సత్యాన్ని, యేసుక్రీస్తు సత్యాన్ని గ్రహించే వారికి ఉంటే చాలు. వారు
మనసు పొందుకొని దేవుళ్ళలోకి వచ్చేవారిగా ఉన్నారు. ఇంతమంది పోయి వారి ఎదురుకు పోయి మనము వాక్యం చెప్తే విన్నవారా? అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకొని వారికి వచ్చిన వారి. కానీ రోజు కొంతమంది బయలుదేరి నేను అన్యుల దగ్గర దేవుని స్వార్థ ప్రచారం చేస్తున్నానండి, నన్ను కొట్టానండి, లేకపోతే నన్ను చంపుతున్నానండి అని ఆ స్లోగన్స్ ద్వారా మనం రెచ్చగొట్టి ఒకటే ఒకరు కక్షలు కార్పణ్యాలతో మత సామరస్యాన్ని చదువుకుంటే విధానంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి విధానంలో ఉండకుండా వారు ఎంతగా కొట్టగా మనం ఎలా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని దేవాతి దేవుడు శ్రమించిన గొప్ప విధానం. ఇప్పుడు చెప్పే మళ్ళా ఎలా చెప్పాలో చూపించమని దేవుడే చెప్పలేదా? మన శత్రువు సైతం కూడా ప్రేమించమని ఎంత గొప్ప వాక్యం దేవుని రోజు మనకు తెలియజేసినప్పుడు మనము దేవుని ప్రార్థన ఆరాధనలో నిష్ఠతో, అంటే నిష్ఠ అంటే ఎలాంటిది? నేను రోజు దేవుని ఆలయానికి వస్తున్నాను, చక్కగా శాంతి వస్తున్నాను అనే నిష్ఠ లేదు కాదు. మన దేవుని నిష్ఠ ప్రకారంగా ఆచరించేది ఎలాగా? మంచి జీవితం అంటే ఇతరులను ప్రేమించే తత్వంతో ఒకవేళ ప్రేమలో అనురాగాల మధ్య జీవించే నిష్ఠ కలిగిన జీవితమే. అంతేగాని వడిగట్టుకొని కూర్చుంటారు కదా కొంతమంది. ఉదయాన్నే నేను 2 కడవల నీళ్లు స్నానం చేసి పవిత్రంగా ఉన్నానని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు అది కాదు నిష్ఠ అంటే. తోటి వాడిని ప్రేమిస్తూ, ఎదుటి వాడిని గౌరవిస్తూ, సమాజంలో అందరూ మంచి జీవితాన్ని అవలంబించుకుంటూ పోవడమే నిష్ఠ అనే మాట ఉపయోగించుకునే గొప్ప విధానం. కాబట్టి ఈరోజు మన సిద్ధపరచబడ్డ నిరీక్షణలో సాగిపోతున్నావా అని ప్రశ్నాత్మకమైన అంశంతో ఈరోజు వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ మూల వాక్యంగా చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోషించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రియులారా, ఈ మూల వాక్యంలో ఎన్ని గొప్ప మాటలు సున్యం ద్వారా పలికించాడు దేవుడు. మా మొట్టమొదటి అన్నాడు సమాధానంతో, ఎంత గొప్ప మాట చూడండి. రెండవది అన్యులకు నిన్ను బయలుపరచు వెలుగుగాను, మూడవది సకల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కన్నులారా చూచితిని. ఈ యొక్క 3 మాటలు ఈ యొక్క సున్యాలు పలికిన గీతంలో మనందరం కూడా గుర్తు చేసుకునే గొప్ప విధానం. అంటే మెస్సియా పాలనలో నూతన జీవితం లభించుతున్న వాగ్దానము నెరవేర్చబడి మనందరం కూడా నిరీక్షణతో ఎదురు చూసే వారిగా సాగిపోవాలి. ఈ సున్యాల గీతాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు మన హృదయాల వల్ల ఎలా సిద్ధపడుతూ ఉండాలో నీకు తెలియజేసే గొప్ప సందేశం ఈ రోజు. అంటే దేవుని పాలనలో నూతన జీవితం లభిస్తున్న వాగ్దానము నెరవేర్చబడిన మనందరం కూడా నిరీక్షణతో ఎదురు చూసే వారిగా సాగిపోవాలి. ఎందుకంటే మా యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడు, సర్వజ్ఞాని, నీతి న్యాయంతో ప్రజలను నూతనపరిచిన దేవాది దేవుడు. యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం కూడా ఆత్మపూర్ణులుగా, ఎందుకంటే వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ వరంతో జీవించే అందరూ కూడా మంచి క్రియలే చేయాలి కదా, మంచి పనులే చేయాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా చెడు గుణాలు ఏ ఒక్క విషయంలో బయటపడుతున్నాయంటే అర్థమైంది ప్రియాదులారా. కాబట్టి యేసు దేవుని కుమారుడైనప్పటికీ అబ్రహాము సంతానముగా, మరి సాతాను మరణాలను జయించిన జయశీలిగా దైవ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి పాప పరిహార్థంగా జయించిన రక్షకుడు రక్షించబడిన వారి మధ్య ఐక్యతను సూచిస్తూ వారిని సహోదరులుగా పిలిచేందుకు కూడా సిగ్గుపడని విధానము. చూడండి, ఆయన ఎంతగా మన కొరకు అబ్రహాము సంతతిగా జన్మించిన వాడు, అంటే మనతో సమానుభవుడుగా జన్మించిన యేసుక్రీస్తు వారు దేనికి అందరూ కూడా ఐక్యత పరిచి మనందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మనతో సమానుభవుడుగా జన్మించిన దేవాది దేవుడు. కాబట్టి రోజు ఆయన లోకానికి దిగి వచ్చినప్పుడు మనం ఏమని పిలిచాడు? సహోదరులను పిలిచాడు కదా. మా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సహోదరులు అనే సంబోధించిన మాట కూడా
వారు దేవాది దేవుడిగా ఉండి ఈరోజు మహిమలోకంతో ఉన్న దేవాది దేవుడు నిన్ను సహోదరుడిగా పిలిచిన అర్థం ఏంటి? ఆయనతో సమానుభవుడవి. ఆ మాట విశ్వసిస్తావా? అయ్యో దేవుడితో సమానంగా నేను ఉండగలనా అని ఇంకా సందేహిస్తున్నావా? ప్రియతమరా, కానీ దేవుడు ఆ విధంగా నిన్ను సిద్ధపాటు చేశాడు. మనలో పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసి ఉచితమైన ద్వారా నిన్ను నన్ను పవిత్రపరిచిన దేవాది దేవుడు. ఈరోజు ఆయనతో సమానుభవుడువా కాదా? ఇంకా నేను పెద్ద మీద దొరికిన వాడిని లేకపోతే జీవించిన వాడిని దేనికి బలికాలి వాడిని ఇతరులను ప్రార్థన చేస్తున్నావా? ప్రియరా, మనం ఎంతగా పవిత్రపరిచి దేవుడు సిద్ధపరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మా అంతటి గొప్ప సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు మన మధ్యలోకి వచ్చి రక్షణ భాగ్యాన్ని చూడగా మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఈ రోజు నువ్వు గమనించుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి నమూనా జీవితము చూపించబడింది. ఎందుకంటే సుమియోను ఉదాహరణగా నేను చూపిస్తున్నాడు. ఆ సుమియోను జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. మరి సుమియోను జీవితం ఎంత గొప్పగా ఉంటే పరిశుద్ధుడైన దేవాది దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప నమూనా మనకి కదా, ఎంత గొప్ప ఉదాహరణ. ఆయన ఎంత గొప్ప త్యాగంతో మనం రక్షించిన దేవుడు. కాబట్టి రోజు సిద్ధపరచబడ్డ రక్షకుని ద్వారా లభించుతున్న నిరీక్షణలో నువ్వు సాగిపోతున్నావా? ఇంకా నువ్వు సాగకుండా జీవిస్తున్నావా? అదే మార్గంలో ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈరోజు నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. అందుకనే సిద్ధపరచబడ్డ నిరీక్షణలో సాగిపోతున్నావా అని ప్రశ్నాత్మకమైన అంశం ద్వారా 3 అంశాలు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ సార్వత్రిక నిరీక్షణగా సుస్థిరమవుతా. మొట్టమొదటి వాక్య భాగంలోనే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ సార్వత్రిక నిరీక్షణగా సుస్థిరమవుతా. ఎంత చక్కగా అంశంగా ఉపంశంగా నీ గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఏమవుతుంది? సార్వత్రికంగా ఇక ప్రపంచ మొత్తం కూడా ఏ విధంగా నిరీక్షణ సుస్థిరం చేసే దానిలో దేవుడు ఈ రోజు దీవించిన గొప్ప విధానమే ఈ మొదటి ఉపంశం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలు నిరీక్షణ సార్వత్రిక నిరీక్షణగా సుస్థిరమవుతా. చూడండి, యెషయా 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. యెషయా మొదటి నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎంత గొప్ప వాక్యం చూసారు ఈ రోజు దేశప్రభుత్వం ద్వారా. ఈ మొదటి వచనంలో యెషయా మొదటి నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఎందుకు దేశప్రభుత్వం ద్వారా ఈ ప్రవచనాలు ఇచ్చాడు దేవుడు అంటే, క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో జాతీయ సంక్షోభ కాలంలో దక్షిణ రాజ్యమైన యూదాకు చెందిన ప్రజలకు ప్రవక్త యెషయా ఇచ్చిన ఒక వాగ్దానం. చూడండి, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో మరి ఏమంటే జాతీయ సంక్షోభం అంటే అర్థం ఏంటి? మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక సంక్షోభం వచ్చింది. మనకు వచ్చింది మన ఏంటది? కోవిడ్-19 అనేది కూడా జాతీయ సంక్షోభమే. అలాంటి ఎన్నో సంక్షోభాలు, సూచనలే. ఈరోజు ఆ సూచనలు లేవని అనుకుంటున్నావా? మన కోవిడ్-19 అనే వ్యాధి జాతీయ సంక్షోభమే. మరి ఆనాడు కూడా పూర్వకాలంలో క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో కూడా జాతీయ సంక్షోభము ఏర్పడినప్పుడు దక్షిణ రాజ్యమైన యూదాకు చెందిన ప్రజలు ఏ విధంగా వారు దేవుణ్ణి విస్మరించిన వారిగా ఉండగా వారు పతనమయ్యే స్థితి దగ్గరపోయారు. చూడండి, ఎంత భయంకరమైన స్థితి. మరి క్రైస్తవులుగా నీకు ఎలాంటి స్థితిలో ఉన్నామో మళ్ళా ఈ పాత్రల వాక్య భాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆనాడు యూదా జనాంగం కూడా పతనమయ్యే స్థితిలో ఉన్న స్థితిని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అందుకనే యెషయా ద్వారా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ప్రజలు, పాలకులు తరచుగా దేవుడి నుండి వైదొలిగి ఆయనతో చేసిన నిబంధనలు ఉల్లంఘించారు. మన ఆనాడు ప్రజలందరూ కూడా, పాలకులందరూ కూడా దేవుడి నిబంధనలు మర్చిపోయారు. మరి అలాంటి దేవుడి నుండి దూరం అవుతూ ఉన్న ఈ అవిధేయత శిక్షగా అశూరియ జాతిని ఏ విధంగా వారందరినీ కూడా వీరికి యుద్ధానికి దేవుడే పంపించాలని గుర్తు చేస్తున్నాడు. అశూరులను
మా దేవుడే పంపించాడనే మాట గుర్తు చేస్తున్నాడు. ఎందుకని యూదా జనాంగము దేవుని బంధానికి అనుసరంగా ఉండట్లేదు, అనుకూలంగా ఉండట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పొందాడు అని చెప్పుకోవాలి కదా. దేవుడు వారికి శిక్షగా అందించే విధానంలో అశ్వరులను వారికి పంపించాడు దేవుడు అనే మాట ఈరోజు నేను గుర్తు చేస్తున్నాడు. అంటే మనం బలహీనులుగా అయిపోతే ఏమవుతాం? మా దేవుడు లేకపోతే ఏమవుతాం? అపవాది వచ్చి మన మీదకి ఎలాంటిగా యుద్ధాన్ని ప్రకటిస్తుందో పాత కాలంలో అశ్వరులు వారి మీద దండెత్తురావడానికి కారణం ఏంటి? యూదా జనాంగము దేవుని విస్మరించారు. కాబట్టి అశ్వరులు వారు వంటి దేశాలను ఉపయోగించి ఇశ్రాయేలు దేవుడు శిక్షిస్తానని యెషయా ముందుగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఈ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన లేఖనాలు. మరి దాని ఫలితంగా ఏమైంది? ప్రస్తుత రాజ్యం ప్రథమై మా ప్రజలు నిర్బంధానికి వెళ్ళాల్సి వస్తుందని హెచ్చరించాడు. ముందుగా చెప్తున్నాడు, ఓ యూదా జనాంగమా, అశ్వరులు నీ మీద యుద్ధానికి వచ్చేసి మీరు పతనమయ్యే స్థితికి దిగజారిపోతున్నారు, జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. అయితే మరి ప్రజలను హెచ్చరిస్తూనే మా ప్రవక్త వారిని ఆదరిస్తూ ధైర్యం నింపాడు. చూసారా, మా దేవుని పక్షంగా ఉండే బిడ్డలని, దేవుడితో ఉండే ప్రతి జాతిని కూడా దేవుడు ఎలాగా కాపాడుతాడు? ఈరోజు అదే చివరికి ప్రవక్త ద్వారా ఆదరిస్తూ ధైర్యం నింపాడు. ఈరోజు వాక్యం ద్వారా మరి ఆ దేవుడు వారిని విడిచిపెట్టాడు, త్యజించడం అనే విషయానికి వారు ఏ విధంగా వచ్చే సందర్భమే ఈ యొక్క లేఖన భాగం. కాబట్టి మొదటి వచనంలో మొద్దు అనే మాట ఎందుకు ఉపయోగించాడు దేవుడు? మా మొద్దు అనే మాట ఎందుకు ఉపయోగించాడు అంటే అలా యూదా జనాంగం ఏమైపోయారు? పతనమైపోయే స్థితికి దిగజారిపోయారు, ఒక మొద్దుగా మిగిలిపోయారు. అలాంటి మొద్దు నుంచి ఒక చిగురుగా ఉండే గొప్ప సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. అదే ఆ పదానికి ఎందుకు ఉపయోగించాడు అనగా యూదా జనాంగం యొక్క అహంకారాన్ని ఎదుగుతుంది. అహంకారం ఏమవుతాం? మా అహంకారం ఏమవుతాం చెప్పండి? పతనమైపోతాం కదా. అహంకారం అంటే గర్వం, ఇవన్నీ కూడా ఉంటాయి. అహంకారము, గర్వం. ఎప్పుడైతే అహంకారం, గర్వం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పతనమైపోతాం. అదే ఈరోజు యూదా జనాంగం చేసుకున్న వారి యొక్క క్రియలు కదా. దాని ద్వారా మొద్దుగా మారిపోయారు. మొత్తం కూడా కొమ్మలన్నీ కూడా మారిపోయి పచ్చదనం లేకుండా పోయి ఒక మొద్దుగా వారిని చిత్రీకరించిన ఈ యొక్క వాక్య భాగంలో గుర్తు చేస్తున్నాడు. అంటే దావీదు వంశ రాజ్యాధికంలో వచ్చే పతనాన్ని సూచించేదిగా మొద్దు ఉన్నది. అంటే బయటకని జీవలేనట్టుగా పూర్తిగా మూసిపోయేట్టుగా కనిపిస్తూ ఆ మొద్దు కనిపిస్తున్నదా. అయినప్పటికీ ఆ మొద్దు నుండి చిక్కుకుంటుందని ఇది ముందుగానే ప్రకటించిన గొప్ప వార్త. చూసారా, ఇశ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆ మొద్దు నుండే మన చిగురు పుట్టిస్తారని వాగ్దానం చేయబడిన గొప్ప మాటని ఈ యెషయా ముందు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే ప్రభు ఆత్మతో నిండి ఉన్న నీతిమంతుడైన రక్షకుడి ఆగమనం గురించి ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇంత ముందుగా తెలియజేసినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ఎలా గుర్తు చేసుకుంటున్నావు? అదే రెండో వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా, ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా, ఆత్మ తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆత్మాత్ముడై వాగ్దానం చేయబడిన మెస్సియా ఆత్మాత్ముడుగా ఈ లోకానికి అందించే మహావతారి. అంటే మెస్సియా జ్ఞానం, వివేచన, సలహా ఇచ్చే సామర్థ్యము, శక్తి మరియు దేవుని పట్ల భయభక్తులతో సంపూర్ణంగా నింపబడిన వాడై ఉంటాడు. ఆయన ఎంత గొప్పవాడో, మరి ఎంత శక్తివంతుడో, ఎంత గొప్ప దేవాది దేవుడైంది కూడా మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారిలో ఎన్ని గొప్ప గుణలక్షణాలు మనం గుర్తు చేస్తున్నాడు. అంటే దావీదు వంశానికి చెందిన వాడైన యెషయా వంశానికి చెందిన వాడిగా ఆదర్శవంతమైన రాజు వస్తాడని ఈ వాగ్దానం. కాబట్టి యూదా జాతిలో ఈ యొక్క యెషయా వంశావళి దావీదు వంశానికి చెందిన రాజుగా ఈ లోకానికి జన్మిస్తాడు. మరి రాజు ఎలాంటి పరిపాలన చేస్తాడు? మా శత్రువులు సంబంధించే రాజు అనుకున్న అందరూ కూడా కదా. మెస్సియా పుట్టిన తర్వాత కూడా 5 శత్రువులను
అని గుర్తు చేసే గొప్ప విధానం. కాబట్టి మనందరం కూడా ఇలాంటి సమానత్వాన్ని స్థాపిస్తూ, నిజమైన న్యాయం, నిజమైన సమానత్వాన్ని స్థాపిస్తూ ప్రకటిస్తూ ఇది సమస్త ప్రజలకు నిరీక్షణను మరియు దైవ పునరుద్ధరణను సూచించే గొప్ప వచనంగా ఈ యొక్క లేఖన భాగంలో పలికిన ఈ వాగ్దానం. కాబట్టి మనకున్న పరిస్థితులు కూడా ఎక్కువగా క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఏ రీతిగానైతే ఎక్కువ సంపదను వనరులను పొందినంతే తమ స్వాధీనంలో ఉంచుకున్నారు, అట్లాగే ఈ రోజు కూడా ఉంది కాదా? మన క్రీస్తు 8వ శతాబ్దంలో కొంతమంది ధనికులుగా ఉండేవారు, కొంతమంది ఆస్తివంతులుగా ఉండేవారు. ఈ రోజు కూడా ఆ స్థితి ఉందా లేదా? ఒకసారి ఆలోచించేయండి. ఈ రోజు కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు సేవ చేసే సమయంలో మా పేదలకి సహాయం చేసే విధంగా ఎవరైతే డబ్బును పోలించే ఆ ధనాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచే సమయంలో మరి ఇస్రాయేలీయులు ఎవరు ప్రజలు కదా డబ్బుని ధనం వచ్చే ప్రజలుగా ఏర్పాటు చేశారు. కానీ ఆ డబ్బును చూసి ఎంతగా మరి చిరించిపోయిన వ్యక్తి ఎంత పాపానికి గుడిగెట్టాడో అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అదే రీతిగా జీవిస్తున్నారు చాలా మంది కూడా. మా రీతిగా ఈరోజు లోకంలో ఎంతమంది ఉన్నారు? మా కొంతమంది ఆ డబ్బు దరిద్రంగా ఉన్న వారుగా ఉండి లేని వారు ఎంతో మంది ఉన్న స్థితి ఈ రోజు కూడా ఉంది. మరి ఇప్పుడు నువ్వు ఆలోచన చేస్తున్నావా? లోకం ఎలా ఉందో ఆలోచన చేసుకున్నావా? కాబట్టి మరి అదే సమయంలో తీవ్రమైన సామాజిక అన్యాయాలు, స్వార్థ సుఖభోగాలు, భౌతిక సౌకర్యంపై అమితమైన దృష్టి వల్ల నైతిక పతనం ఆ రోజు జరిగిన సందర్భం. మరి ఈరోజు ఇదేవా మా సామాజిక అన్యాయాలు జరగలేదా? సామాజిక పరంగా అన్యాయాలు జరగలేదా? ఇంకా స్వార్థ సుఖభోగాలు జరగలేదా? సో ఇవన్నీ కూడా భౌతిక సౌకర్యాలపై అమితమైన దృష్టి, అయా శారీరకంగా నేను సుఖంగా జీవించాలని వాటి మీద దృష్టి నిలిపి ఈ లోక సుఖభోగాల విషయంలో నేను ఆలోచన చేస్తున్నా. అది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఎలా ఉందో ఈ రోజు కూడా అదే స్థితి ఉన్నది అనే దానికి ఎన్నో నిదర్శనాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి అమ్మ ఈ రోజు ఇంతగా దేవుని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అదే పాఠమైన వాక్య భాగాన్ని ఎందుకు మనం చదువుకుంటున్నాం? మళ్ళా పూర్వంలో జరిగిన సంఘటనలన్నీ కూడా తెలుసుకొని ఇప్పుడైనా కానీ సిద్ధపాటుతో నిరీక్షణ కలిగిన వాడిగా జీవించవద్దా? అదే చెబుతున్నాడు 3వ వచనంలో కూడా, యెహోవా భయం అతనికి ఇతర సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను వినువాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి దీనులకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దానము చేత లోకములు కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుములకు నీతియు అతని పుట్లకు సత్యమును నైకట్టుగా ఉండును. ప్రియ దేవుడా, ఎంత నీతిమంతులైన రక్షకుడు యొక్క ఆదరణ నుంచి ఎంత గొప్ప మాటలు యెషయా ద్వారా ప్రవచించిన లేఖన భాగం. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. మా దేవుని యందు భయభక్తులు అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఈరోజు నీకు అలాంటి భయభక్తులతో దేవుని యందు ఇంపైన సువాసనగా చేసుకున్నావా? మా దేవుని పట్ల భయభక్తులు నీలో ఉంటే ఈరోజు ఇన్ని అకృత్యాలు లోకంలో జరుగుతాయా? ఇలాంటి చెడు ప్రవర్తనతో ఈరోజు జీవిస్తామా? యేసుక్రీస్తు వారు మా దేవాది దేవుని యెహోవా దేవుని యొక్క భయభక్తులతో పరిపూర్ణ మానవుడిగా జీవించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నమ్మున ఈరోజు అందరూ కూడా పొందుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఇంకేమన్నాడు? కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి కేవలం తీర్పు తీర్చును. నీతిని బట్టి ప్రేమ, నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడు. పైగా భూనివాసులలో దీనైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దానము చేత లోకములు కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుములకు నీతియు అతని తుండకు సత్యమును నడిగట్టుగా ఉండను. నీతి సత్యం అనే రోజు అందరూ కూడా ఎలాగ జీవించాలి? ఆ నీతి సత్యంతో నడిచే వారిగా మనం జీవించాల్సిన బాధ్యత నీకు చేస్తుంది.
కాబట్టి ఈరోజు ఆ నీతివంతమైన జీవితము ఎలా ఉండాలో నీకు గుర్తు చేస్తూ ఇర్మియా గ్రంథం ద్వారా 21వ వచనంలో ఆ నీతి చిగురు ఎలాగా జన్మించాడో, ఆ చిగురే నీతి చిగురుగా జన్మించాడో చూడండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయంలో 5వ వచనం అండి. 21వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలా వాగ్దానిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతని వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయము జరిగించును, అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదును. చూసారా, నీతి చిగురు జన్మించిన లోకంలో ఈరోజు మనందరూ కూడా మన పైన గురువారం క్రిస్మస్ పండుగ ద్వారా ఆ రక్షణ జన్మించిన కాలాన్ని గుర్తు చేసుకున్నాం. మా నీతి చిగురు మనం జన్మించాడు. ముద్దుగా ఎండిపోయిన మనందరూ కూడా, కానీ ఆ ఎండిపోయిన ముద్దు నుంచి నీతి చిగురుగా జన్మించిన యేసుక్రీస్తు ఈరోజు నీవు కూడా పాప జీవితాల నుంచి ఏ విధంగా ముద్దుగా మారిపోయిన మన జీవితాల్లో ఆయన పాప జీవితాన్ని తీసివేసి నీతిని మనలో పునరుద్ధరింపజేసిన దేవాది దేవుడు. మరి నీతిని పునరుద్ధరింపజేసిండగా ఆ నీతివంతమైన జీవితాన్ని కొనసాగించుతున్నావా ప్రియ పిల్లరా? ఇంకా కీర్తన గ్రంథంలో 89వ అధ్యాయం చూడండి. 89వ అధ్యాయంలో 20 చూడండి. 89:20. నేను దావీదు నేను కనుగొని ఉన్నాను, ఆ పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. చూసారా, 1000 సంవత్సరాల క్రితంగా పలికిన కీర్తనకారుల ద్వారా కూడా ఈ మాట గుర్తు చేస్తున్నాడు. ఏమని? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. అంటే దావీదును ఎలాగ అభిషేకించాడు? రాజుగా. కానీ ఆ రాజు శాశ్వతంగా పరిపాలించాడా? మా కొద్ది రోజుల్లోనే మొత్తమైపోయిన స్థితి కదా దావీదు రాజరికం. కానీ శాశ్వతంగా పరిపాలించింది ఎవరు? యేసుక్రీస్తు వారే. తర్వాత చివరిగా కూడా పరిపాలించేది ఎవరు? యేసుక్రీస్తు వారే. కాబట్టి దావీదు వంశంలో వచ్చిన యేసుక్రీస్తు వారే ఆ పరిపాలన సాగించేదిగా ఈ రోజు ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఇర్మియా గ్రంథంలో 33వ వచనం ఒకసారి 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో 15వ వచనం అండి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. మళ్ళా అదే మాట పలికిన మాటే మళ్ళా గుర్తు చేస్తున్నాడు. అలా యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం అండి. 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును, ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పట్ల హాస్యాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ప్రియాదులారా, యెహోవా చిగురు మహిమయు భూషణమునగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పట్ల హాస్యాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. అంటే ఆ మెస్సియానే చిగురుగా ఉద్భవించే గొప్ప దేవుడిగా గుర్తు చేస్తున్నాడు. అలా జకర్యా గ్రంథంలో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథంలో జకర్యా 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3వ అధ్యాయంలో 8వ వచనం. ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుంటూ నీ సహకారులు సూచనగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అన్న సేవకుని నేను రప్పింపబోతున్నాను. పిల్లరా, ఎన్ని సందర్భాల్లో చిగురు 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 అనే మాట అప్పుడే మనకే ఉన్నాయి. సమయం లేదు మనకి అన్ని కూడా రిఫరెన్స్ చూడటానికి సమయం ఉండదు కదా. అంటే చిగురు అనేవారు ఎవరు? మా యేసుక్రీస్తు వారే. ఆ చిగురు నుంచి ఇన్ని సందర్భాలుగా పలికిన దేవాది దేవుడు. అలాంటి చిగురుగా జన్మించిన యేసుక్రీస్తు వారిని మనం గుర్తెరిగామా? మొదటిగా జన్మించిన గుర్తెరిగామా? మా అహంకారంతో గర్వముతో యేసుక్రీస్తు వారిని సంబంధించే క్రమంలో మనుషులుగా అందరూ కూడా ఎలా
మళ్ళా ఇస్రాయేల్ జాతిని, యూదా జాతిని రక్షించిన దేవాది దేవుడు. అని దేవుని సార్వత్రిక నిరీక్షణగా సుస్థిరమైపోయింది. ఇక శాశ్వతంగా రక్షించిన దేవుడు ఆయన కనుక ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నారు అంటారు దర్శనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక రెండోదిగా మనం చూస్తే అనేక సహవాసంలో సంఘ నిరీక్షణ. మా పూర్వకాలంలో ఇస్రాయేల్ యొక్క నిరీక్షణే సార్వత్రిక నిరీక్షణగా మాత్రము సిద్ధపడుతూ సుస్థిరమైన జీవితాలు. ఇక రెండవ ఉపంశంలో ఏం చెప్తున్నాడు? అనేక సహవాసంలో సంఘ నిరీక్షణ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణభయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించినట్టును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ప్రియాలురా, చూడండి, విమోచకుడు, మరి రోజు విమోచకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన దేవాది దేవుడు, నీకు లాగానే మానవుడుగా జన్మించిన దేవాది దేవుడు. అపోస్తలుల పౌలు ఏమని, అనేక సహవాసంలో మనందరూ వారి నిరీక్షణగా ఎదురు చూసేవారు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాగా జన్మించారు? పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణభయం చేత దాస్యంలో ఉన్న వారు విడిపించినట్టును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనతో సహానుభవుడుగా జీవించిన యేసుక్రీస్తు వారు మన పరిశుద్ధులుగా లేరా? నీతిమంతులుగా లేరా? ఏ మాత్రమే తప్పులు చేశాడా? చిన్న తప్పులు చేశాడా? మరి నిన్ను నన్ను కూడా అలాంటి వారినే జన్మించాడు కదా. మరి మొట్టమొదటిగా ఆదాము హవ్వ ఎందుకు పాపం చేయాలి? సరే, పాపం చేసిన తర్వాత మనందరూ మరణానికి దాసులుగా మారిపోయాం. మరణమే శాపంగా మారిన మన జీవితాలు. అలాంటి శాపకరమైన జీవితాలు ఉన్న మనందరూ కూడా ఆ మరణం నుంచి రక్షించింది యేసుక్రీస్తు వారు కదా. శిలువ యాగంగా అర్పించుకున్నాడు, తిరిగి పునరుద్ధానంగా లేచాడు. మనందరం కూడా మరలా తిరిగి పునరుద్ధానమైన జీవితాన్ని మనకు అందించాడు, నూతన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేక సహవాసంగా దేవుని ఆరాధించుకుంటూ నిరీక్షణతో ఉండాలి అని పదే పదే అపోస్తలుడైన పౌలు కూడా గుర్తు చేస్తున్నాడు. మా సహవాసంగా ఉండాలి. ఎంత గొప్ప మాట! ఉంటున్నారా? అనేక సహవాసంలో సంఘ నిరీక్షణ, అందరం కూడా సంఘమంతా కూడా ఒకటే నిరీక్షణ కలిగి రెండవ రాత్రిగా యేసుక్రీస్తు రాబోతున్నాడు కనుక మనందరం ఎత్తనాలి. అందుకే ప్రతి విశ్రాంతిలో దేవుని ఆరాధించడం దేనికి? ఆయన రాకపోయినా కానీ మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నాను భాస్కర్ అంటారు కదా. ఇంటి దగ్గర కూర్చొని నేను వాక్యాన్ని వింటున్నాను అంటారు. ఇంటి దగ్గర మన ఆలోచనలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కదా. అందుకని ఒక పవిత్రమైన దేవాలయాన్ని నిర్మించుకొని ఈ పవిత్రమైన ఆలయంలో మనందరూ కూడా పవిత్రమైన హృదయాలే పవిత్రమైన దేవాలయం. అంతేగాని పవిత్రమైన దేవాలయం అంటే ఈ రాళ్ళతో పెట్టింది పవిత్రమైనది కాదు. పవిత్రులుగా మనం జీవించే ఈ జీవిత కాలమే పవిత్రమైన ఆలయం అని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవాలయానికి మాత్రము చాలా ప్రాముఖ్యత ఇస్తాం. చెప్పులు వేసుకొస్తే తప్పుగా చెప్పులు వేసుకొస్తున్నాం అంటారు కదా. ప్రియదురా, కానీ ఎవరి నుంచి నీ దేహమే దేవాలయం. కాబట్టి నువ్వు వచ్చే మనిషిగా నీ ద్వారానే ఈ దేవాలయం పవిత్రపరచబడుతున్న గొప్ప సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి నువ్వు దేవుని ఆలయంలో పవిత్రతను కాపాడుకున్న రావాల్సిన బాధ్యత కూడా నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే దైవ చిత్తం, దైవ ప్రణాళిక సర్వమానవులను రక్షించడం అనేది అందులో భాగంగా దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్న సందర్భాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకొని మా ప్రవచనాలు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులను, అబ్రహాములు, యేసుక్రీస్తు జననం వరకు కూడా 42 తరాల ప్రజలను, సంఘటనలు, సమస్తములు కూడా ఏ విధంగా జరిగించిన సందర్భాలు మనం గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం.
ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుక్కోబడిన అది మొదలు కొని క్రీస్తు వరకు 14 తరములు. ప్రియరా, ఎన్ని తరములు చూసారా? మొక్క లెక్కేసి ఎన్ని వచ్చినాయి? 3 14 లెక్కేయండి. 42. ప్రియరా, చూడండి, 42 తరాల ప్రజలను దేవుడు ఏ విధంగా కాచి కాపాడుతూ నడిపిస్తున్నాడో గమనించుకోవాలి. అంటే లోకమును కాలంలో సిద్ధపరుస్తూ దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇక అవసరం లేదు కదా. కానీ అవసరం ఉందనే మా మాలాంటి దైవజనులను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కూడా దైవత్వాన్ని అందిస్తున్న దేవాది దేవుడు. ఎందుకంటే నేను పోయిన తర్వాత తోడేలు మీ మధ్యకి వస్తాయి, మమ్మల్ని చీలుస్తాయి, సంఘాన్ని చీల్చి మా వేరే విధంగా మనల్ని దేవుల్లో లేకుండా విశ్వాస భ్రష్టులు చేస్తుందనే మాట ఖచ్చితంగా నీకు గుర్తు చేస్తున్నాడు. విశ్వాస భ్రష్టులు చేస్తుంది, తోడేలాగా వచ్చి చీల్స్తుంది. అందుకనే మా రాష్ట్రాలుగా మనం ఏర్పాటు చేస్తున్న దేవాలయం. అంతేగా మాకేదో ఒక ప్రత్యేకత కాదు, మనందరూ ఉంటే కానీ ఒక వాక్యాన్ని బోధించే విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాక్యమే నేను చెబుతున్నాను కనుక, దేవుడి మాటనే నేను చెబుతున్నాను కనుక ఆ మాటను నమ్మే వారిగా మీరు ఉండాలి. అంతేకాదు వ్యక్తిగతంగా నేను చెబుతున్నానని ఆలోచన చేయవద్దు. కాబట్టి ఈరోజు మనందరూ కూడా యేసు జన్మతో నూతన ఇశ్రాయేలుగా ఆహ్వానించిన జనాంగంగా మనందరం జీవిస్తున్నాం. అందుకనే మా యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో చెప్పిన గొప్ప మాట ఏంటి? 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుకుని వారిని నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహింపచేశాడు. ప్రవచన నెరవేర్పుగా దైవ సంకల్పము ఎలాగా నెరవేర్చిన సందర్భాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. అలాగే గంతి రాసిన ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం నుండి గంతి రాసిన 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని నిరోధించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రానికి ఎవరు మనం లోబడిపోవాలి కదా. మన కొరకు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడిన వారిగా ఉన్న స్థితిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటే ఎంత గొప్ప త్యాగం మనం చేశాడో యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ వాక్యానుసారమైన విధానంలో అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప మాటలు గుర్తు చేస్తున్నాడో 2వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మనము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా. మా చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత సృష్టికర్తైన దేవాది దేవుడే మా దూతల కన్నా తక్కువ వాడిగా ఎందుకు జన్మించాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? మనమే. మనల్ని ప్రేమించడానికి ఆయన ఎంత తక్కువ స్థాయిలో జన్మించాడు. కాబట్టి యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయన చూస్తున్నాము. మనందరూ కూడా మరణం పొంది మన పాప జీవితాన్ని తీసివేసి ఈరోజు అందరికి కూడా మహిమా ప్రభావంతో ఆ మహిమ కిరీటాన్ని మన మీద ధరింపజేశాడు. ఈరోజు అందరూ కూడా మహిమ కిరీటాన్ని ధరించుకున్న వారిని మా నీలో నాలో అందరూ కూడా దేవుని మహిమ ఉంది. నువ్వు లేవనుకున్నావా? మా దేవుని మహిమ ఎలాగా ప్రకాశించిందో నీలో కూడా ఆ మహిమ ప్రకాశం ఉంది అని మన గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ప్రియా దేవుడా, తాము ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ప్రయోజనం చెప్తున్నావా? ఎవరి నిమిత్తము సమస్తములో ఉన్నావో, ఎవరి వలన సమస్తములో కలుగుతున్నావో ఆయన అనేక కుమారులను మహిమ తెచ్చుకుండగా వారి రక్షణకర్త
రాష్ట్రంటే మహిమ గీతాన్ని ధరింపజేసిన దేవాది దేవుడు మన కొరకు అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణకర్తను శవం ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు రక్షణకర్తగా ఉన్న యేసుక్రీస్తు వారిని మహిమపరిచే వారిగా ఉండాలి కదా. మరి ఖచ్చితంగా ఆ మహిమపరిచే విధానమే ఆయన సంపూర్ణంగా మనం చేసే తత్వం. మనందరం కూడా దేవుని మహిమపరిచే వారికి ఉండాలంటే అర్థం ఏంటి? ఆయన ఎందుకు శిలువ యాగంగా అర్పించుకున్నాడు? మనందరం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సమాధానకర్తలుగా ఉండాలని. మరి అలాంటి స్థితిలో దేవుని మహిమపరచడమే ఆయన సంపూర్ణంగా చేయుట. ఆ సంపూర్ణత నీలో ఉంటే ఆయన సంపూర్ణంగా మాట్లాడాలని గుర్తు చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట! మనందరం కూడా సంపూర్ణంగా దేవుల్లో విశ్వాసం కనబరచాలి. అప్పుడే నేను సంపూర్ణంగా ఉండగలను అని దేవుడే ఈరోజు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. తర్వాత పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతు చేతను వారిని సహోదరుని ఎదుర్కొనకు ఆయన సిగ్గుపడగా నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకుని ఉందును మరియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుతున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మన యొక్క బలగలవాడిని అనగా అపవాదిని మనం ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మనము చేత దాస్యం లోబడిన వారిని విధించినట్టును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఎంత శక్తివంతులైన దేవాది దేవుడు మనతో పాలివాడిగా మార్చబడిన అపోస్తలుడు పౌలు మమ్మల్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నీ కొరకు ఆయన ఎంత త్యాగం చేసి వచ్చాడు, నీతో సమానుభవుడిగా జన్మించాడు. కాబట్టి ఎలా ఉండాలి? ఎనగా ఆ ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. ఎంత తక్కువగా అబ్రహాము సంతానం కేవలం మనమే. మనతో సమానుభవుడిగా ఎందుకు జన్మించాడు? మనల్ని రక్షించడానికి. ఇప్పుడైనా కానీ అమ్మ ఈరోజు అనేక సహవాసంలో సంఘమంతా కూడా నిరీక్షణతో రెండవ రాకడకు ఎదురు చూడాలి. అనేక సహవాసం ఉండాలి. ఉన్నామా? ఎంతమంది తీసుకొచ్చావు? మా ఎవరి వారిగా నీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. నేను దేవుడు ఎంతమంది నడిపించాను? అనేక సహవాసం అంటే అదే. మా సంఘంలో అదే జాతీయం వేరే తీసుకెళ్ళాలంటే మన సంఘంలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కదా. మా మాత్రం బాగుంది రండమ్మా. లోక సంఘంలో ఏముందమ్మా? పాస్టర్ ఏ కథ చెప్పడు, ఏదో వాక్యం చెప్తుంటే మాకే నిద్ర వస్తుందని చెప్పేసి అనుకుంటుంటారు కదా. మా వాక్యాన్ని ఉన్న వాక్యాన్ని చెప్పడానికే సమయం లేదు. మళ్ళా ఈ పిటకథ లెక్క చెప్తారు. అలాంటి చోటికి రండి రండి అని మీరు ఆహ్వానించి తీసుకుని వెళ్తున్నారు కదా. అంటే సంఘాన్ని చీల్చే తోడేలుగా మీరు కూడా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. మాలో నీ గ్రంథంలో నీ పేరు ఇష్టపడింది అని ఆలోచన చేయట్లేదు. మా ఇంట్లో సంఘాన్ని చెరగొట్టే వాడిగా జీవిస్తున్నామంటే రాత్రి సమయంలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. పరిశుద్ధమైన దేవాలయాన్ని, పరిశుద్ధ సంఘాన్ని ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు ఇంత శక్తివంతంగా ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేస్తున్నామంటే నా పరిస్థితితో ఆలోచించారా? గమనించుకొని అనేక సహవాసంలో సంఘ నిరీక్షణతో జీవించాల్సిన బాధ్యత. ఇక మూడవది రక్షణానందంతో విశ్వాస నిరీక్షణ. ఇక చివరిగా నీవు ఎలా ఉండాలి? మా రక్షణానందంతో ఎంత రక్షణ భాగ్యాన్ని అందించాడు దేవుడు. ఆ రక్షణ పొందులో ఎలా ఉండాలి? ఒక విశ్వాసిగా నిరీక్షణతో ఎన్ని అపవాది యొక్క పత్రాలు నా మీద ప్రయోగం చేసిన ఆ తప్పుదారులు నేను వెళ్ళను. ప్రేమరా యోసేపు అలాంటి స్థితిలో ఉన్నాడు కదా. ఎవరు ప్రయత్నిస్తున్నాడు? ప్రేమరా ఏమైంది? అప్పుడు అక్కడ కొద్దిగా రానిగా మరి ఏ విధంగా మరి రమణి కోరుకున్న విధానంలో వెళ్ళాడా? వదిలించుకుని వచ్చాడు కదా. అలాంటి స్థితి ఈరోజు మనలో ఉందా? మా అపవాది పత్రాలు మన మీద ప్రయోగం చేస్తున్నప్పుడు వాటిని
వారిని ఎదిరించేసి ఏ విధంగా నువ్వు దూరంగా పారిపోయే వాడిగా ఉంటావా? యోసేపు అలా వెళ్ళారు కనుకనే మా ఎంత గొప్ప కొమ్మగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మా యోసేపు జీవితం ద్వారా యాకోబు సంతానంతా కూడా ఎలాగా రక్షించబడిందో ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా అదే స్థితి దేవుడు ఇచ్చిన గొప్ప. అదే ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయంలో 26వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. చూడండి, అతను ప్రభు యొక్క స్పీచ్ను చూడగా మునుపు మరణం పొందాలని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మావేశుడై అతను దేవాలయంలోకి వచ్చాను. ప్రియరా, చూడండి ఇక్కడ ఎంత గొప్ప విధానంలో సునియను అనే యొక్క వ్యక్తి గురించి మనం గుర్తు చేస్తున్నాడు. చూడండి, అది ఎలాగా మా దేవుడి ప్రణాళిక ద్వారా ముందుగానే సునియను ఈ ప్రవచనాన్ని ఎలాగా పలికించిన సందర్భంలో ఆ సునియను నేను యేసుక్రీస్తు వారి మెస్సియాను చూడకుండా నేను మరణించను అని ఆ ప్రవచనాన్ని ఆత్మపూర్వై పలికిన సందర్భం. అలాగే జరిగిన తర్వాత 20వ వచనం చూడండి, అక్కడ మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలమున ప్రభు ప్రతిష్ఠింప చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువు ప్రతిష్ఠించినట్లును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పినట్టు యువజతైనను రెండు పాపపిల్లలైనను బలిగా సమర్పించినట్లును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయేది. మరియా యోసేపు ఇద్దరు కూడా బాల్యస్లో ఉన్న ఆ దేవాది దేవుణ్ణి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారు. ప్రేమలా, ఎందుకంటే ఎంతో దినాన ఆ శుద్ధి చేయించడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ఆ పసి బాలులను ఏ రీతిగా సునియను చేతులతో ఎత్తుకొని ఎంత ధన్యకరమైన జీవితాన్ని అనుభవించాడో ఈరోజు నీవు కూడా అదే ధన్యతను పొందుకునే విధంగా దేవుడు నేను సిద్ధపరిచాడు. ప్రేమలా, ఆదరణలు ఎత్తుకున్నావు దేవాది దేవుని చేతులు ఎత్తుకున్న వారే కాబట్టి ఎత్తుకున్న ధన్యత కాపాడుకుంటూ నడుస్తున్నావా? సునియను అనుభవాలు పొందుకున్నాడు. అక్కడ 2 పావులైనా 2 గుమ్మడిచెట్లను దత్తబలిగా అర్పించే విధానం. పాపపరిహారంగా దూడనైనా లేదా పావులైనా, ఎందుకని డబ్బున్న వారైతే గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే దూడలు కానీ బలి అర్పిస్తారు. డబ్బులు ఏం చేస్తారు? పావులైనా కానీ గుమ్మమైనా కానీ జతని సమర్పించుకుంటారు పాపపరిహారంగా. అయితే యేసేపు మన ఇద్దరు కూడా లేని వారు అని సంకేతానికి మనం గుర్తు చేస్తుంది. అలాంటి విధానంలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళగానే ఆత్మవిషయై అక్కడ సునియను కూడా అదే సందర్భం వెళ్ళాడు. వృద్ధుడైన సునియను ఆ బాల యేసును ఎలాగా స్వీకరించి చూడండి, అక్కడ 26వ వచనంలో అతడు 25వ వచనంలో యెరూషలేము నందు సునియను అనే ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతులను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణతో కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ మీద ఉండేను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మరణ పొందునని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఆత్మావేశుడై అతను దేవాలయంలోకి వచ్చాను. అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి? అతను నీతిమంతులను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణతో కనిపెట్టువాడు. చూసారా, అంటే అందరి జనం కోసము వారిని రక్షింపజేసుకునే గ్రామంలో ఆ ఆదరణ పెట్టేవాడిగా ఉన్నాడు. అంటే తోటి వారిని ప్రేమించే గొప్ప గుణము అతనిలో ఉంది. భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుడు ఎంత శక్తివంతుడు చూసారా. అందుకనే మనం చూడకుండా యేసుక్రీస్తు వారిని ఎత్తుకునే వారికి కూడా, మెస్సియాని చూసే వారికి కూడా నేను మరణం పొందాలని చెప్తునే గొప్ప గుణలక్షణం అతనిలో ఉంది. ఈరోజు నీలో ఉంటే ఇప్పుడే మనం చూడబోతున్నాం యేసుక్రీస్తు వారు. అలాంటి జీవితం మనలో ఉంటే మా యేసుక్రీస్తు వారు మనం కూడా చూడగలం. అది ఈరోజు సునియను విషయంలో మనం గుర్తు చేస్తున్నాడు. అదేంటండి, మనకి సాధ్యమా? అనుకుంటున్నామేమో. సమస్తములు కూడా దేవుడి ద్వారా సాధ్యమే. కాబట్టి ఆ గొప్ప విధానంలో ఆత్మవశుడైన దేవాలయానికి వచ్చాను. అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించినట్టు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతను తన చేతులలో ఆయన ఎత్తుకొని
సంఘ ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుకుని యేసేపును చాలక ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడింది. ప్రియ దేవుడా, చూడండి ఎంత గొప్ప మాటలు పలికాడు. నీ మాటలతో సమానంతో దాసులు పొందుతున్నావు. యేసుక్రీస్తు ఎప్పుడైతే చెప్పుకున్నాడో సమాధానం పొందుకున్నాడు. మరి రెండోదేంటి, మరి అన్ని జనులకు బయలుపరచుటకు వెలుగుగాను ఎవరైతే దేవుని ఎరగిన వారికి ఆయన వెలుగుగా, చీకటిలో కూర్చున్న వారందరికీ కూడా వెలుగుగా జన్మించిన దేవుడు. ఇంకా ఆ ప్రజల సిద్ధపరిచిన రక్షణ కన్నులారా నేను చూచాను అంటే ఆయనే రక్షకుడు. దేవుడా, ఈరోజు నీవు కూడా ఈరోజు ఎంత రక్షణాత్మకంలో ఉన్నావో ఆలోచన చేస్తున్నావా? వాళ్ళని రక్షించబడ్డావు, మనందరం రక్షించబడ్డాం. అలాంటి రక్షణాంతంలో ఈరోజు ఉన్నారు కదా. ఆ రక్షణాంతమే మనం ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు కూడా క్రిస్మస్ వేడుకలో జరుపుకుంటాం కదా. మా గిరో పాటలు కానీ మరి ఆ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ ద్వారా సివిల్ క్రిస్మస్ ద్వారా దీన్ని బయటపరుచుకుంటూ మనం జీవించే రక్షణానందం అది. ఆ రక్షణాంతంలో కొనసాగడానికి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి మనందరూ కూడా ఆ ధ్యాసలో ఉండాలి. వేరే ధ్యాసలో వెళ్ళకుండా చేయడానికి ఈ నెల రోజులు కూడా ఈ ఆనందం ద్వారా మనందరం కూడా బలపరుచుకునే గొప్ప విధానం. ఆ గొప్ప విధానాన్ని విశ్వాస నిరీక్షణగా జీవించే గొప్ప విధానం. ఎందుకంటే మైండ్ వేరే విధంగా వెళ్ళకుండా ఉండడానికి ఈ విధంగా దేవుని ఆరాధిస్తూ ప్రతి విశ్రాంతిలో కూడా దేవుని ఆరాధించే వాడిగా ఉంటూ మా సుమియోని ఎలాగా పలికాడో, సుమియోని ఎలాగా పొందుకున్నాడో ఆ బాధ్యత మనం కూడా పొందుకోబోతున్నాం. ఎలాగా రెండవ రాకడగా రాబోతున్న యేసును మనం కూడా ఎత్తుకోబోతున్నాం. అమ్మా యేసుక్రీస్తు వారి ద్వారా మనం రెండవ రాకడ ద్వారా దేవుని రాజ్యంలో అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి నూతన జీవితంతో ఉండాలి. మా నూతనంతో అందరూ కూడా ఉండాలి. ఆ జీవితంతో నిరీక్షణతో విశ్వాసంగా ముందుకు సాగాలి. అప్పుడే యేసుక్రీస్తు చూస్తాం. అది సమయంలో చెప్పిన గొప్ప ప్రవచనం ద్వారా పలికిన మాటలు. ప్రియా, ఈరోజు నీవు కూడా అదే నిర్మాణం చేసుకోగలే శక్తివంతుడిగా ఉంటామా? నేను రెండవ రాకడ ద్వారా యేసుక్రీస్తు చూడాలి, నేను అప్పటి వరకు కూడా మరణించడం అనే నిర్మాణం చేసుకోగలవా? అలాంటి గొప్ప జీవిత విధానాన్ని పొందుకునే గొప్ప విధానమే ఈరోజు సిద్ధపరచబడ్డ నిరీక్షణలో సాగిపోతున్నావా అన్న ప్రశ్నకి జవాబు ఖచ్చితంగా సిద్ధపరచబడ్డ నిరీక్షణలో నేను కొనసాగుతున్నానని అండి. ఆ కొనసాగే గొప్ప విధానమే మూడు ఉపాంశాల ద్వారా దేవుడిని గుర్తు చేశారు కదా. అలా సాగిపోవాలని 3 ఉపాంశాల ద్వారా నీకు ముందుగానే తెలియజేసిన ఒకటి ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ సార్వత్రిక నిరీక్షణగా సుస్థిరమైంది. రెండోది అనేక సహవాసంలో సంఘ నిరీక్షణగా ఉండాలి. మూడోది రక్షణానందంలో విశ్వాసి నిరీక్షణగా ఉండాలి. ఆ నిరీక్షణ రెండవ రాకడ ద్వారా ఆ దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారిని మనందరం చూడబోతున్నాం. అట్టి కృప నీకుండాలని కోరుతూ మీకు మీ కుటుంబాలను సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తులో మీ హృదయములను మీ తలపులను కావలేదును గాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందముగా నాకు మరలా పుట్టించుము.
గురించి దేవుని ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా కోరి ప్రార్థన